హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వ్లాగ్స్. ఈరోజు మేము పెద్దకాకని శివాలయానికి వెళ్తున్నామండి. అయితే మేము స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయిందనమాట. ఇదిగోండి గుడి ఎంట్రన్స్. ఇది శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అని ఉంది కదా. అయితే ఇది పార్కింగ్. ఇక్కడ మేము బండి పార్కింగ్ చేసి గుడి లోపలికి వెళ్తున్నాము. చాలా ప్లేస్ ఉందండి, పెద్ద ప్లేసు. అయితే బయట నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపించింది, కానీ లోపలికి వెళ్తే చాలా పెద్ద ప్లేస్ ఉంది. అంత ఓపెన్ ప్లేసు. అయితే కార్లు, ఆటోలు అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇది గుడి ఎంట్రన్స్. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాం మేము. అయితే లోపలికి వెళ్ళి చూస్తే సోమవారం ఇంతమంది ఉన్నారు, ఖాళీ లేదనిపించింది. శివాలయం కదా, క్యూ చూసారా ఎంతమంది ఉన్నారో. నేను అనుకున్నాను అదంతా గుడి లోపలికి వెళ్ళడానికి క్యూ అనుకున్నాను, కానీ కాదు. బయట శివలింగం ఉంది. ఆ శివలింగానికి అభిషేకాలు చేసుకుంటున్నారనమాట. మనం తీసుకెళ్ళిన ఆవు పాల ప్యాకెట్, కొబ్బరికాయ అవన్నీ శివలింగాన్ని పూజారికి ఇచ్చి, అక్కడ పూజారి గారు ఉన్నారు, ఇచ్చి చేయించుకుంటున్నారు. చూసారా చిన్న చిన్న పిల్లలండి. పిల్లలను కూడా తీసుకొచ్చారు. అన్నప్రసన్నలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదిగో ఇలాగా పూజారి గారు చేస్తున్నారు, అక్కడ అభిషేకాలు చేస్తున్నారనమాట. చేసి మనకి తీర్థప్రసాదాలు ఇస్తున్నారు. ఇదిగోండి శివలింగం. అలా మనకి చెప్పాను కదా, ఇలాగా ఆవు పాలు పోసేసి మనకి కొబ్బరికాయ కూడా కొట్టేసి మనకి ప్రసాదం ఇస్తున్నారనమాట. పక్కన అన్నప్రసన్న జరుగుతుందండి ఒకటి. అయితే నేను అన్నప్రసన్నలు కూడా జరుగుతాయి అని చెప్పి అడిగితే, అన్నప్రసన్నలు అక్షరాభ్యాసాలు అన్నీ జరుగుతాయి అని చెప్పారు. అదిగోండి అక్కడ అన్నప్రసన్న జరుగుతుంది. అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళడం కదండి, గుడి మొత్తం ఒకసారి చూసి మొత్తం అంతా తిరిగి వచ్చానమాట. గుడి మొత్తం పక్కన ఇదిగోండి మహిషాసురమర్దిని అమ్మవారు అనమాట. అక్కడికి కూడా వెళ్ళి తల్లికి పువ్వులు అవన్నీ వేసి దండం పెట్టుకుని వచ్చాను. చూసారా క్యూ, దర్శనానికి క్యూ అండి, ఎంతమంది ఉన్నారో. మేము బ్యాక్ సైడ్ ఉన్నాం, ఎక్కడో చాలామంది ఉన్నారనమాట. అయినా సరే దర్శనం త్వరగానే అయిపోయింది మాకు. ఇదిగోండి పొంగళ్ళు కూడా తీసుకెళ్తున్నారు ఇలాగా. అయితే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామివారిది. ఒకళ్ళు కళ్యాణం చేయించుకుంటున్నారు, అక్కడికి కూడా వెళ్ళాము మేము. కళ్యాణం చేయించిన దాటికి వెళ్ళి స్వామివారిని చూసి నమస్కారం చేసుకుని వచ్చాము. ఇక్కడ చెట్టు ఉందండి, రావి చెట్టు. అయితే రావి చెట్టు దగ్గర కూడా దీపారాజన చేస్తున్నారు చాలామంది. అయితే 365 ఒత్తులు కూడా వెలిగిస్తున్నారండి, అఖండ దీపాలు పెట్టి దీపారాజన చేసి మామూలుగా పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ వేసి ప్రసాదం పెట్టి దీపారాజన చేసి వస్తున్నారు. సరే నేను కూడా దీపారాజన చేసి నమస్కారం చేసుకుని వచ్చాను. ఖాళీగా, అంత ఖాళీగా లేదండి గుడి. క్యూ అయితే బాగానే ఉంది. గుండె చూసారా, ఎటు చూసినా కనబడుతున్నారు జనం మనకి. తర్వాత అక్కడ పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉన్నారు. స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళాము మేము. కాకపోతే ఈ స్వామివారి దగ్గరికి మనమే మన చేతులతో ఆవు పాలు కానీ పాలు కానీ ఏవైనా సరే మన చేతులతో అభిషేకం చేసుకోవచ్చు. అందుకని చెప్పి అందరూ అలాగా. ఇక్కడ కూడా క్యూ ఉంది. సరే అక్కడికి కూడా వెళ్ళి స్వామివారి దగ్గరికి అభిషేకం చేసుకుని వచ్చాం అనమాట. ఇది బావంట. ఈ బావకు ఒక ప్రత్యేకత ఉందంటండి, అది నాకు కూడా ఇంకా క్లారిటీగా తెలియలేదు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా కనుక్కొని మీకు ఇంకో షార్ట్ వీడియో చేసి పెడతాను. ఇదిగోండి బావి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.